మహోబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఓటర్ మహాశయాలందరికీ నమస్కారం. నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. మీరందరూ కూడా స్వచ్ఛందంగా కూడా అందరూ కూడా ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఏజెన్సీ 6 గంటల వరకు ఏజెన్సీ ప్రాంతాలలో అయితే 4 గంటల వరకే ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నా. భగవంతుని దయ వల్ల వాతావరణం కూడా చాలా మంచిగా అనుకరించింది, చాలా చల్లగా ఉంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మీ ఆడబిడ్డగా మీ మాతృకథగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే వాస్తవంగా అంటే అనుకున్న దానికంటే కూడా పొద్దున ఎందుకంటే వాతావరణం చల్లగా ఉండడం వల్ల పోలింగ్ అన్ని బూత్ కేంద్రాల్లో కూడా విపరీతమైన జనం చాలా అంటే స్వచ్ఛందంగా చాలా బాగా కనబడతా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు బాగా విపరీత ఎండలు రాత్రి వర్షం పడడం వల్ల కావచ్చు ప్రజలందరూ అయితే ఆల్రెడీ బూత్లో క్యూ లైన్లో ఉన్నారు. అందరూ జరుగుతున్న పోలింగ్లో ఈరోజు మైబాదులోని కంకరబోర్డు కేంద్రంలో నేను మా శ్రీమతి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఎన్నికల అధికారులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వాతావరణం కూడా మంచిగా చల్లబడింది. ప్రజలందరూ కూడా పొద్దున్నే వచ్చి ఓట్లు వినియోగించుకోవడం, తర్వాత ఈ ఎన్నికలు కూడా చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో జనరల్గా కొంత పర్సంటేజీ అసెంబ్లీతో పోలిస్తే తగ్గుతున్నది. కానీ దేశాన్ని నిర్దేశించే అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భాగస్వామ్యం కావడం అనేది చాలా ముఖ్యం. తప్పనిసరిగా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అన్ని రకాల సదుపాయాలు కూడా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. శాంతియుతంగా చక్కగా జరుగుతున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సాఫీగా ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఓటర్ మహాశయులు అందరూ కూడా ఏ రకమైన ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా తమకు తాముగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. మన దగ్గర లోక్సభ మరియు కంటోన్మెంట్ ఏరియాలో సాయన్న వాళ్ళ కూతురు ఓటు కూడా ఇవాళనే జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మా మానుకోట మహబూబాబాద్ ప్రజానికానికి, మేధావులకు, పార్టీ శ్రేణులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ఓటు అందరూ దయచేసి వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది చాలా విలువైనది. ఓటుతోటే రాజ్యాంగాన్ని చేంజ్ చేసి ఎవరైతే మంచి వ్యక్తి ఉన్నారో వెన్నుకోవాలని చెప్పేసి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు, ఈ భూమి మీద ఉన్నవాళ్ళు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, యువకులు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఈ ఓటు హక్కుతోటే మనం సమాజాన్ని చేంజ్ చేయగలము, దేశాన్ని, భారతదేశాన్ని, రాష్ట్రాన్ని చేంజ్ చేయగలము. ఎవరైతే మంచి వ్యక్తి ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి దయచేసి మరోసారి మీ అందరికీ ఓటు వినియోగించుకునే ఓటర్దారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నేను నమస్కరించి చెప్తున్నా. దయచేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం.